సో చెప్పండి, ఎలా విశ్లేషించాల్సిన అవసరం ఉంది? సో ఆ మీడియా అధినేత మాట్లాడిన మాటలు నిజమా అనిపించే విధంగా ప్రస్తుత పరిణామాలు ఉంటున్నాయంటూ మంత్రి గారు మాట్లాడడం మనం చూసాం. నిజంగా అదే అనుకోవాలా, లేదంటే కొత్తగా తెలంగాణ నేతలపై కనబరుస్తున్న ఈ ప్రేమ దేనికి కారణం? ఇంకో విషయం విచిత్రంగా మాట్లాడాలంటే, ఓకే, ఒక రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ ఉంది అంటే ఓకే, అధికార పక్షాలతో ఎప్పుడూ వైరంగా ఉంటుంది ప్రస్తుత రాజకీయాల్లో, సో ఎత్తి పొడుస్తుంది లేకపోతే కమెంట్ చేస్తూ ఉంటుంది అనుకోవచ్చు. కానీ బయట వాళ్ళు మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంట్రెస్ట్ ప్రకారం మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మద్దతుగా లేకపోతే దేని గురించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పరిస్థితి కనిపించదు. సో ఎలా చూస్తున్నారు మీరు ప్రస్తుతం నెలకొన్న ఈ పరిస్థితిని? ఏ విధంగా విశ్లేషిస్తారు? హరి గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన దాన్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు బయటపెట్టిన 1000 కోట్లు కథనం, నిన్న హరీష్ రావు గారికి మద్దతుగా మాట్లాడుతున్న మాటలు, ఇవన్నీ ఒక్కసారి అన్నింటిని కూడా కలిపి విశ్లేషించుకున్నట్లయితే నాకున్న అనుమానాలు చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ అనేది రావడం వల్ల పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటున్నారనుకుంటున్న కాపు ఓట్లలో చీలిక వస్తుంది అనేది, అది ఎంత శాతం అనేది వేరే విషయం. చీలిక వస్తుందా అనే సందేహం కలుగుతున్న మాట వాస్తవం. ఈ చీలికను నివారించకపోతే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది, పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుంది. సో ఆ చీలిక నివారించడానికి కేసీఆర్ తో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే 1000 కోట్ల కథనాన్ని చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కేసీఆర్ గారు 1000 కోట్ల ఆఫర్ ఇస్తే వాళ్ళిద్దరికి తెలుస్తుంది, కానీ రాధాకృష్ణ గారికి ఎలా తెలిసింది? తెలుగుదేశం పార్టీ వారికి సమాచారం లేకపోతే. అందువలన ఇది ఈ గూడుపుటాణిలో ఆంధ్ర తెలంగాణ రాజకీయాల నడుమ బీజేపీకి దూరమై బీఆర్ఎస్, కేసీఆర్, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక్కటైతే ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల చీలిక ఉండదు. కాబట్టి ఆ రకమైన ధోరణిలో ఆ మార్గంలో పయనించాలి, కేసీఆర్ తో పొత్తు కోసం ప్రయత్నం చేయాలని వీళ్ళు ఆలోచిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఈ అనుమానం నాకు మోడీ గారు బీజేపీ ఆఫర్ చేసినటువంటి ముఖ్యమంత్రి పదవి ప్రకటనను కూడా పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చే విధంగా బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావు గారికి మద్దతుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా నా మదిలో వచ్చినటువంటి అనుమానాలు. ఈ అనుమానాలకు ప్రధాన కారణం సందర్భం లేకుండా హరీష్ రావు గారి గురించి మద్దతుగా మాట్లాడటం. హరీష్ రావు గారు చెప్పిందే ఒకవేళ ఆంధ్ర మంత్రులు ఆంధ్ర అభివృద్ధి గురించి, ప్రత్యేక హోదా గురించి, విశాఖ ఉక్కు గురించి పట్టించుకోవట్లేదు అనుకుంటే నేను కొన్ని విషయాలు ప్రస్తావించదలుచుకున్నాను. ఇప్పుడు విశాఖపట్నం ఉక్కు గురించి ప్రధానమంత్రిని కలిసిన ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నారు, పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతూనే ఉన్నారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మాట్లాడిందల్లా ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారే. వీళ్ళిద్దరే మాట్లాడటం లేదు. నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద హరీష్ రావు గారికి ప్రేమ ఉంటే, పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉంటే, మరి తెలంగాణ నుంచి రావాల్సిన, రాష్ట్ర విభజన వల్ల రావాల్సిన ప్రయోజనాల సాధనలో ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? దానికి సమాధానం చెప్పాలి కదా. 1,20,000 కోట్ల రూపాయల ఆస్తులు, ఉమ్మడి రాష్ట్రం ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి. దాంట్లో 90% ఆంధ్ర ప్రాంతానికి చెందినవి. ఈ వాటాని ఇవ్వడానికి ఈ ఒప్పందాలన్నీ కూడా ఖరారు చేసి ఆంధ్రాకి రావాల్సినటువంటి డబ్బుని 1,20,000 కోట్లు 90% అంటే రాష్ట్రం చాలా వరకు ఇబ్బందుల్లో వచ్చి బయటపడుతుంది. అలాగే ఇమీడియట్ గా మీరు చెప్పిన దానికి కొనసాగింపుగా వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే ఇవ్వాలి అంటూ కోర్టు నుంచి కూడా ఒక డైరెక్షన్ ఇప్పించడంలో కూడా సక్సెస్ అయింది. కోర్టు కూడా వ్యాఖ్యానించింది, ఇమీడియట్గా 6,000 కోట్లు రిలీజ్ చేయాలి అంటూ తెలంగాణ గవర్నమెంట్కి ఒక డైరెక్షన్ కూడా ఇచ్చింది. సో ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని, అఫ్కోర్స్ అది ఎప్పుడు జనసేన మాట్లాడదు, అది ఓకే. బట్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దాని గురించి కమెంట్ చేయాలి కదా. ఫస్ట్ కమెంట్ చేసి ఆ తర్వాత తెలంగాణ ప్రజల గురించి కమెంట్ చేస్తావా లేదా అనేది మాట్లాడాల్సింది పోయి ఈ రకమైన వ్యాఖ్యలు చేయటాన్ని, ఇంతకుముందు మంత్రి గారు ఒకటి చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఏది కూడా యథాలాపంగా మాట్లాడరు, ఖచ్చితంగా దాని వెనక దూరదృష్టి లేకపోతే ఒక ప్లాన్ ఉంటుంది, ప్యాకేజ్ ఉంటుందంటూ ఆయన మాట్లాడడం జరిగింది. అంటే మీరు చెప్పిన దాన్ని మొత్తం క్రోడీకరిస్తే కనుక అక్కడ ఆంధ్రాలో
సాక్షాత్తు అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని కాదని ఇక్కడ బీఆర్ఎస్కి అక్కడ చంద్రబాబుతో కలిసి వెళ్ళడానికే నిర్ణయించుకున్నారా? ఆ ప్లాన్ రెడీ అయిందా అంటే ఏం చెప్తారు? అదే అనుమానం కలుగుతోందండి. ఆ రకమైన ఆ దిశలోనే ఆయన ప్రయాణం ఉన్నట్టుగా ఆయన ఎంతసేపు బీజేపీ తెలుగుదేశం పొత్తు కోసం ప్రయత్నం చేశారు, అది సక్సెస్ కాలేదు. ఇప్పుడు కేసీఆర్ చంద్రబాబు పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. మంత్రి గారు, ఇది